seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో ది బెస్ట్ వీకెండ్ అనిపించింది అనమాట నాకైతే. అందరం ఎంజాయ్ చేసాము, అందరం మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ వీడియో మొత్తం కొంచెం లెంతీ అయింది. నేను అప్పటికి చాలా వరకు కట్ షాట్ చేశాను. బట్ మెయిన్ నేను నాకు గుర్తుగా అన్న పెట్టుకోవాలి అని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. సో వీడియో అంతా చూడండి. అండ్ కుట్టోడిది 4th month బర్త్డే అనమాట. ఈవినింగ్ మూన్ చూసారా, మా బెడ్రూమ్లోంచి అలా కనిపిస్తుంది. నేనేదో కెమెరా ఫీడ్స్ అన్నీ వేస్తున్నాను, అంటే మీకు మంచిగా ఎలా చూపించాలి అని చెప్పి ఏదో ట్రై చేశాను అనమాట వీడియో తీయడానికి. అలాగా ఫుల్ మూన్ ఆ రోజైతే అసలు ఎంత బాగుందో. అండ్ టెంపరేచర్స్ మైనస్లోకి వెళ్ళిపోయినాయి. నాకైతే బాడీకి ఆ శక్తి పోయిందనమాట చలి తట్టుకునేది. అసలు మా బెడ్రూమ్లో అయితే విపరీతమైన చలి, అస్సలు లేవబుద్ధి కావట్లేదు. మధ్యాహ్నం పడుకున్నామంటే సాయంత్రంకి ఇలా దుప్పటి వేసుకుని ఇంక అసలు లేవబుద్ధే అవ్వట్లేదు అనమాట. అండ్ మా కుట్టుడు ఏంటంటే రోజుకి వాడికి చేంజ్ అయిపోతుంది రొటీన్ అనేది. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాడు. వాడు ఒకరోజు మంచిగా పడుకున్నాడు అంటే ఒకరోజు అసలు పడుకోడు, ఎత్తుకునే ఉండాలి అంటాడు, పట్టుకునే ఉండాలంటాడు. అసలు ఏం చేసినా కూడా వినట్లేదు అనమాట మాట. చాలా మొండోడ్లా తయారవుతున్నాడు. ఇంకా నేనేంటంటే ఆ రోజు ఈయన ఇంట్లోంచే పనిచేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఫ్రైడే. ఇంకా సరేలే టైం దొరికింది కదా అని చెప్పి నేనైతే ఫాస్ట్గా హెడ్ బాత్ చేశాను. నా జుట్టు ఊడే దానికి భయం వేసేసి వీక్కి ఒక్కసారి హెడ్ బాత్ చేసినా కూడా ఇల్లంతా నా జుట్టే కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నా జుట్టే అనమాట. ఈయనైతే ఇంకా చూసి హెయిర్ కట్ చేసేసుకోకూడదా, అసలు అంత జుట్టు ఊడిపోతూ ఉంది. ఇప్పుడు పెంచుకుని కూడా నువ్వేం చేస్తావు అంత జుట్టు ఊడుతుంటే అని అన్నారనమాట. ఇంకా నేను సరేలే చూద్దాంలేండి, ఆలోచిద్దాము, హెయిర్ కట్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడ చేసేవాళ్ళు ఉండాలి కదా మంచిగా. నాకైతే ధైర్యం చాలదనమాట అందరి దగ్గరికి వెళ్ళి చేయించుకోవడానికి, అంత ఇది ఉండదు. యూజువల్గా ఇక్కడ ఇండియన్ వాళ్ళు ఉన్నారనమాట చేసేదానికి, అది షీస్తా దగ్గర, అకాల దగ్గర. బట్ స్టిల్ నాకైతే నమ్మకం చాలదనమాట వాళ్ళ దగ్గర చేయించుకోవడానికి. అందుకనే ప్రతిసారి నేను ఇండియాకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా పెద్ద సెలూన్కో వెళ్ళి అయితే చేయించుకున్నానే కానీ ఇక్కడ ఎప్పుడు అంత ధైర్యం చేయలేదు ఎక్స్పెరిమెంట్ చేయటానికి. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కదా, వీకెండ్ దీంట్లో ఉన్నాం అనమాట. మంచి ప్రశాంతమైన మూడ్. అండ్ ఈయనైతే బయటకు వెళ్ళారు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అండ్ కేక్ కూడా తీసుకుందామని. అండ్ నేనైతే ఎప్పుడో అడిగాను కేక్ చేయమని చెప్పి, ఎందుకంటే ఇంట్లో తినడానికి ఏమీ లేవు అంటే పిల్లలు ఉన్నప్పుడు పిచ్చెక్కిపోద్ది. ముందు పిల్లలు కాదు, నాకు పిచ్చెక్కుద్ది ఇంట్లో ఏం లేకపోతే. చిరుతిండి అనేది ఏదో ఒకటి ఉండాలి సైడ్, లైక్ చాక్లెట్స్ కానివ్వండి, కేక్ అట్లాగా. ఎందుకంటే నాకు తినంగానే ఏదన్నా స్వీట్ తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది ఆ అలవాటు. అందుకని ఇంకా ఎప్పుడో అడిగాను చేయమని చెప్పి. ఇంకా అయితే ఆ రోజు చేద్దాం ఎట్లయినా కూర్చుని అని అన్నారు. పాపం చాలా అంటే బిజీ అయిపోయారనమాట ఆఫీస్. దీంట్లోని 1 month పైన లీవ్ పెట్టారు కదా, అదంతా ఇదైపోయింది. ఇంకా చాలా టెన్షన్స్ ఉన్నాయి, నా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది బాగాని. సరే ఇక రోజు లేట్ అయిపోతుంది నేను వర్క్ చేసుకుని రూమ్లోంచి బయటకు వచ్చేటప్పటికి 8 అవుతుంది. ఇంకా ఏం చేస్తారు ఆ టైంకి, కూర్చుని పోండి అని అంటా నేనైతే. ఎందుకంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కన్నా. ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం తొందరగా అయిపోయిందనమాట పని. ఇంకా బయటికి వెళ్ళి కేక్కి కావాల్సినవి అన్నీ అయితే తీసుకుని వస్తా అన్నారు. అండ్ కట్ చేయడానికి కూడా ఆ రోజుకి తీసుకుంటా అన్నారనమాట. ఎందుకంటే కేక్ చేసుకోగానే వేడిగా ఉంటుంది కదా, ఓవెన్లోంచి తీయంగానే వెంటనే కట్ చేసుకుని అయితే తినడానికి అవ్వదు. అందుకనే వేరే తీసుకుంటాను ఇప్పుడు కట్ చేయడానికి. అండ్ మనం చేసుకుందాం, అది కూడా తిందాం అని అన్నారు. సరేలే అని అనుకున్నాను. ఇంక ఈయన వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఏవి ఉన్నాయి ఏం లేవో అవన్నీ అడుగుతారనమాట. ఇంక అందుకని వెయిట్ చేస్తున్నాను. అండ్ పనిలో పని ఇక్కడ డిష్ వాషర్ సర్దేసుకుంటున్నా. అసలు ఈ మధ్యన ఎంత తెలివి పెరిగిపోయిందంటే వీడికి,
పాప దగ్గరకు వస్తుంది అంటే చాలు అరవడం మొదలెడుతున్నాడు. అదేంటంటే బాగా ముద్దులు పెట్టేసేసి పిసుకుతా ఉంటదనమాట వాడిని. అందుకని అది దగ్గరికి రాగానే అరుపు మొదలెడతాడనమాట. అమ్మో అక్కొచ్చేస్తుంది అన్నట్టుగా. ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. ఇదివరకు అంత తెలిసేది కాదనమాట వాడికి. సరేలే అన్నట్టుగా ఉండేవాడు అనమాట నేను అప్పచెప్పి వెళ్తే కనుక దానికి. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. రోజు రోజుకి తెలివి పెరిగిపోతుంది. నేను అసలు తట్టుకోలేకున్నాను. అల్లరి గోల ఇద్దరు కలిసి వీడు అరవటం అది అరవటం దగ్గరకు వచ్చి ఇంకా సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందనమాట. అసలు పిచ్చికి పోద్ది. ఎవరన్నా వింటే గనక మా ఇంట్లో సౌండ్లు ఏంట్రా బాబు ఇలా అరుచుకుంటున్నారు అన్నట్టుగా ఉంటుంది. నేను అరిచి వాళ్ళు అరిచి పిచ్చెక్కిన వాళ్ళగా అందరం అరుచుకుంటూనే ఉంటాం అనమాట. నేను అక్కడ మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకు బాగుందిగా నా సౌండ్లో పెట్టానంటే చెవులు పగిలిపోతాయి. అలా ఉంటుంది ఇంట్లో గోల. వీడు అరుపులైతే మామూలుగా లేవు అసలుకి బుడ్డోడివి. ఇంకా వీడేదో చెప్తుంటే దానికి కూడా అరుస్తున్నాడు. ఇగో చూడండి ఇలాంటి దోలగా చేస్తా ఉంటే వాడు అరవకి ఇంకేం చేస్తాడు. వాడు మ్యాట్ లోపల పెట్టి తల్లి అని అంటే అలా వేసుకుని నుంచుంది. సరేలే ఇంకా కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఆ రోజు ఎందుకనో. ఇంకా సరేలే ఇది దీని లైబ్రరీ నుంచి పెప్పా పిగ్ బుక్ ఒకటి తెచ్చిందనమాట ఇష్యూ చేసుకుని. అది ఫాస్ట్గా చదివేద్దాం వాడికి. కొన్ని పేజెసే అన్నా తక్కువ చిన్న బుక్ అనమాట. సరేలే చదివినిపించేద్దాం ఒక పని అయిపోద్ది అది రిటర్న్ చేసేస్తుంది మళ్ళీ అని చెప్పి నేను అయితే చదువుతుంటే వాడికి వద్దట. అది కొంచెం ఒక 2 పేజీలు చదవంగానే వాడికి బోర్ కొట్టేసింది. బోరు కొట్టేసేసి వద్దు వద్దు అని అరుస్తున్నాడు. ఆ అరుపు కూడా ఎంత చిరాగా అనుకుంటూ అసలు ఎంత తెలిసిపోయింది నాకు ఇంకా షాకింగ్గా ఉంది. అప్పుడే 4 months అయిపోయినాయి చూస్తుండం. కానీ అసలు నాకు ఇంకా ఏం గుర్తంటే హాస్పిటల్లో జస్ట్ 1.5 hourలో నాకు అనస్థీషియా దిగిపోయింది. అండ్ వెంటనే నేను ఆ రోజే నడిచాను. అంతకుముందు డెలివరీలో నాకు అంత ధైర్యం లేదు నడవడానికి. అండ్ అసలు నడుము సెన్సే తెలియలేదన్నమాట నాకు అప్పుడు డెలివరీస్. ఈ డెలివరీ చాలా స్మూత్గా ఉండింది. అంటే సెన్స్ తెలిసింది. నేను వెంటనే లేచి నడవగలిగాను. అంతకు ముందు 2 అయితే పక్కకు తిరగడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. అండ్ అసలు నడుము నాకు సెన్సే తెలియలేదు. మరి ఆ రోజు అంటే ఆ టైంలో నాకు ఎక్కువ డోస్ ఇచ్చారు అనస్థీషియా. మరి ఏం తేడానో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం వెంటనే లేచిపోయాను. అండ్ ఆల్బిడాన్స్ మీద జోకులు వేసుకుంటాం ఇక్కడైతే మేము. రీల్స్ కూడా చేస్తారనమాట ఇన్స్టాగ్రామ్లో. ఏదన్నా నొప్పి అని అంటే కనుక ఆల్బిడాన్ ఇస్తారు వీళ్ళు పెయిన్కి తట్టుకోవడానికి. వేరే ఏమి ఇవ్వరు. ఆఖరికి కోవిడ్ టైంలో కూడా ఆల్బిడానే అని అన్నవాళ్ళు. నేను ఆల్బిడాన్ వేసుకుని పెయిన్ రిలీఫ్గా అలా గమ్మునున్నాను. అసలుకి నాకు పెద్ద మెడిసిన్స్ ఇచ్చారనమాట. కానీ నేను అవి వాడకుండా లోపల అట్టి పెట్టేశాను. అసలు ఆల్బిడాన్ ఎబ్రూఫెన్ ఈ రెండింటి మీద బతికేసాను అనమాట. సర్జరీ అయిన తర్వాత జస్ట్ నేను వాడింది ఒక 1 week ఏమో అంతే. వాళ్ళైతే 4 days చాలు అని అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత పైకి కిందకి కొంచెం మళ్ళీ వెంటనే వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి. వెళ్ళాలన్నమాట కుట్లు అవి చూపించుకోవడానికి ఆరినాయా లేదా అని. ఇంకా అలా తిరిగేటప్పటికి నాకు భయం వేసి ముందే వేసేసుకున్నాను అనమాట. నొప్పి ఉన్నా లేకపోయినా కూడా వేసేసుకున్నాను ఎందుకన్నా మంచిదిలని. కొంచెం ఆ టైంలో కొంచెం బరువుగా కూడా ఉన్నట్టు ఉంటుంది కదా పొట్ట. అందుకని ఇంకా వేసేసుకున్నాను. అసలు అలా ఎలా అంత సర్ప్రైజింగ్గా నేను బతికేశాను ఆ ఆల్బిడాన్స్ తోటి నొప్పి ఇది చేసుకుని అని ఇంకా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇంకా నేనేంటంటే ప్రతిదీ కూడా దేవుడు చేసిన మేలులే. దేవుడు నా మీద పెద్ద ఇదే పెట్టుంచాడు. అందుకనే నాకు అసలుకి ఏది కష్టం అనేది తెలియకుండా చాలా స్మూత్గా అయిపోయింది అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ సెకండ్ అనుకుంటాను. అందుకనే ప్రతి సెకండు దీనికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను దేవుడికి. మనం ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడిని మాత్రం మర్చిపోకూడదు. మనం కష్టం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతామే కానీ దేవుడికి మనకు మంచి జరిగినప్పుడు మాట్లాడడం ఎందుకు అర్థం కాదు నాకు. ఇంకా నేనేంటంటే మంచి జరిగినప్పుడైనా కష్టం వచ్చినప్పుడైనా ఏదైనా కూడా
దేవుడికి చెప్పుకుంటానే ఉండాలి అని అయితే డిసైడ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసిన టిప్ చాలామంది సర్ప్రైజ్ అయ్యి నచ్చింది కూడా మెసేజ్ చేశారు నాకు. థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు కూడా ఒకవేళ అయ్యింది అంటే కనుక నాకు చెప్పండి, చాలా హ్యాపీ అయిపోతాను నేను. అమ్మయ్య నాకు నా వలన ఒకళ్ళకి హెల్ప్ అయింది అని అయితే నేను అనుకుంటాను అనమాట. హ్యాపీ అయిపోయి అందుకని అంటున్నాను. ఇంకా ఫీడ్ చేత రకరకాల ఎక్సర్సైజ్లు అయితే చేపిస్తున్నాను. ఈవినింగ్ టైము గ్యాస్ ఎక్కువ ఉండకుండా ఉండాలి అని చెప్పి. అండ్ ఈ కేక్ అయితే తీసుకుని వచ్చారు. ఎంత బాగుందో అసలు టేస్ట్, బ్లూబెర్రీ కేక్. హ్యాపీ బర్త్డే పెట్రోల్ పంప్, హ్యాపీ బర్త్డే పెట్రోల్ పంప్, హ్యాపీ బర్త్డే పెట్రోల్ పంప్, హ్యాపీ బర్త్డే పెట్రోల్ పంప్. May God bless you, may God bless you, may God bless you, happy birthday, happy birthday petrol pump, happy birthday to you, happy birthday to you, petrol pump, happy birthday to dear petrol pump. అన్న పెట్టు తమ్ముడు పెడతావేంటే తలకలు పెట్టు, నోట్లో వెళ్ళిపోవాలని మొత్తం. May God bless you, may God bless you, may God bless and keep you, happy birthday petrol pump. Yagmu haleva, yagmu haleva, yagmu haleva, yehundra lehoy, miska holeva, ya miska holeva, ya miska holeva, yehundra lehoy. పట్టు 1, 2, 3. Fyra. Hurra! చాలా బాగుంది. Hurra! Hurra, petrol pump! Happy birthday petrol pump! Happy birthday petrol pump! కదా కేక్ తిని మళ్ళీ అడిపోయొద్దు. లేదు 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 లేదు. ఇంకా ప్లేట్ సరి చేసి పెడదామా, కింద పడిపోతా ఉంటది. నువ్వు ఏమీ ఎత్తక్కర్లేదు, నువ్వు వదిలే తల్లి. అదంతా నాకేసింది, కింద పడుతుంది కన్నా. ఏంట్రా ఓయ్, నీకోసమేరా కటింగ్ కేక్, కాకపోతే మేము తింటున్నాం. ఇదేంట్రా బిస్కెట్ లో ఉంది, బాగుంది చెప్పాలి. జాగ్రత్త కోసుకుపోతే నీకు నైపోయినాకేస్తుంది. కన్నా ఆగరా, పెట్టేరా. చెప్పాలి, నువ్వు తినవా? ఎందుకు తింటారు. Petrol pump. రెడీగా ఉన్నారు, రెడీగా ఉండండి రా అన్నట్టు. ఇలా నువ్వు అక్కడ కేక్ పెట్టడం ఆలస్యం. కన్నా కింద అంతా పడుతుంది కన్నా, జోకులు కాదు. ఓకే, ఆగు బౌల్లో పెట్టేసి ఇస్తాం. ఆగు, బౌల్ ఎందుకు అక్కడే కిందంతా వేసేస్తాను నేను. వ్యాక్యూమ్ పెట్టలేక ఇది అవ్వాలి. బౌల్స్ తీసుకో, వేయచ్చు. 2 తీసుకురా నీకు చెల్లికి. వెయిట్ చేయి. అంటే ప్యాకెట్ ఉంది, ఆఫీస్ నాది. ఇదిగో చూసావా, మొత్తం వచ్చింది. ఇది 100 grams. ఓకే, ఇంకో 100 grams వేసి చెయ్యి. అప్పుడు అదైతే 50 grams వేయాలి. ఇంకా చెయ్యాలి నాన్న, మొత్తం ఆగాగా ఒక్క నిమిషం, మొత్తం ఫుల్ అయిపోవాలి గట్టిగా అని చెప్పి ఆగాలి, అక్కడే ఉంచు. దీన్ని కాదు, ఇది ఫ్లవర్ని ఈక్వల్ చేయడానికి ఏం చేయాలంటే, నేను చూపిన ఇలా వచ్చింది కదా, ఇలా తీసావు కదా, అప్పుడు ఇట్లా చేయబెట్టి ఇట్లా అంటే ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు 100 grams వచ్చేసింది. ఓకే, స్పైడర్ మ్యాన్
ఓకే అలానే ఇంకోసారి సేమ్ నేను ఎలా చేశానో అలా. ఓకే ఇప్పుడు ఇంకో 100 grams వచ్చినాయి. అది ఫ్లేవర్ కోసం అన్నమాట. ఫ్లేవరా? మంచి చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. చాక్లెట్ అట్లా. ఏంటి పాప్రికానా అది? పాప్రికా ఎందుకు వేస్తారు చెప్పు. ఒరేయ్ ఇది కొత్తగా ఇది దీనికి యూజ్ చేస్తారు. ఇది ఈ షుగర్ పౌడర్ అయిపోవాలి ముందే. ఓకే జాగ్రత్తగా వేయాలి కదా. కింద పడేయకుండా భలే వేసేవరే. నేను ఆల్రెడీ వేసేసాను. చేస్తాను అమ్మ వద్దు కన్నా. పట్టుకుంటాను. అమ్మో నిషు గట్టిగా పట్టుకోపోతే చేసాను. అయినట్టే ఇంకా నాకు. ఇక్కడ చేయబెట్టు. ఇది నొక్కు, ఇది ఇట్లా దేంట్లో చేది. మిక్సీ వేయగానే బాబుగాడు బుడ్డోడు భయపడిపోయాడు అనమాట. అసలు వాడు అలా భయపడడం, వాడు అలా యాడ్ అవడం నేను ఎంతవరకు చూడలేదు. ఇంజెక్షన్కి ఏడ్చాడు వ్యాక్సిన్ టైంలో. అండ్ మళ్ళీ ఇదే అనమాట నేను చూడడం. అంత భయపడిపోయాడు వాడు. ఇంక సరేలే నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇంక వీళ్ళే వీడియో తీసుకుంటూ వ్లాగ్ చేసుకుంటూ అయితే కేక్ చేశారు. ఈసారి ఏంటంటే ఎప్పుడు అడుగుతుంటాడు పెద్దోడు, నాకు కూడా నేర్పించినానా అని. ఈసారి అయితే ఈయన చెప్పారనమాట ఎలా చేయాలి అని. ఎందుకంటే వీళ్ళకి హోమ్ ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఈ ఇయర్ 6th గ్రేడ్లో. దాంట్లో ఏంటంటే ఇంట్లో పనులు ఎలా చేయాలి అని నేర్పిస్తారు ఇక్కడ. అసలు ఇండియాలో కూడా ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకైతే చూస్తే. ఎందుకంటే ఇంట్లో పనులు పిల్లలతోటి ఏం చేపిస్తాంలే అనే దీంట్లో ఉంటారనమాట. అలా కాదు, వాళ్ళకి బాధ్యత అనేది తెలియాలి. ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి, ఎలా వండుకోవాలి, చిన్నవి బేసిక్ థింగ్స్, పెద్ద వంటలు ఏం అవసరంలా. ఎలా సర్దుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఎలా మడత పెట్టుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఎలా సర్దుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఒక సబ్జెక్టే ఏకంగా దాని గురించి. అండ్ దాంట్లో ఏంటంటే కుకీస్ అవి వీళ్ళు ఆల్రెడీ చేశారు. అండ్ ఆఖరికి డిష్ వాషర్ సర్దటము తీయటము కూడా నేర్పిస్తున్నారంట. వీడికి ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ కదా నాతోటి. ఇంకా సరే క్లాస్ జరిగేటప్పుడు చెప్పాడంట బాబుగాడు, నేను ఇంట్లో ఈ డ్యూటీ చేస్తాను ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పి వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయారంట. సో అలాగా హోమ్ ఎకనామిక్స్లో కుకింగ్ అన్నీ అనమాట, అన్నీ అయితే నేర్పిస్తున్నారు. ఇంకా అందుకని ఇంకా ఈయన ఏంటంటే సరే కేక్ కూడా నేర్చుకుంది కానీ మీకు మీ సబ్జెక్ట్లో ఎప్పుడన్నా కేక్ చేయడానికి హెల్ప్ అవుద్ది అని చెప్పి అయితే అన్నారనమాట. ఇంకా అందుకని దగ్గరుండి అన్నీ చేపిస్తున్నారు. సర్ప్రైజ్ పార్ట్ ఏంటంటే మిక్సీ అంటే సరిగ్గా పట్టుకోవడేమో బయటకు వచ్చేస్తుందేమో అని అనుకున్నాను కానీ భలే పర్ఫెక్ట్గా చేశాడు అసలు. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. అండ్ ఆ రోజు అయితే మా వారు ప్రౌడ్గా ఫీల్ అయిపోయారు అనమాట. అబ్బా నా కొడుకు అన్న దీంట్లో ఉన్నారేనా. ఎందుకంటే ప్రతిదీ అంటే ఈ చేసే పని ప్రతిదీ సైన్స్ తోటి రిలేట్ చేస్తున్నాడు అనమాట. ఇదైతే ఇలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది అని చెప్పి సైన్స్ తోటి రిలేట్ చేసి మాట్లాడుతున్నాడు. అది ఇంకా సర్ప్రైజ్ అయిపోయారు ఈయన. ఇంకేంటంటే ఎలా చేయాలి కేక్ ఇదంతా అయితే నేర్పించారు. ఇది క్లాసిక్ మోడల్ అండి కేక్ది. ఈయన ఎప్పుడు చేసినా కూడా అది ఫెయిల్ అవుతుంది, ఎంత బాగుంటుందో అసలు. ఆ కేక్ మొత్తం ఒక్కళ్ళు తినేయచ్చు, కూర్చుని ఒక పట్టారంటే కేక్ అయిపోద్ది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే 1 kg కేక్, అది 1 kg కేక్కి 250 grams మైదా, 250 grams షుగర్, 4 eggs, ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకి ఏది కావాలంటే అది, అండ్ 250 grams బటర్. నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట నార్మల్ వెనిలా కేక్ అలాగా.
ఈయన ఏంటంటే చాక్లెట్ కేక్ చేస్తారు ఎప్పుడు కూడా. చాక్లెట్ కేక్ అనేది ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. ఇంక అందుకని ఎప్పుడు చాక్లెట్ కేక్ చేస్తారు. కోకో పౌడర్ కూడా వేశారు కాబట్టి 1 ఎగ్ ఎక్స్ట్రా వేసారనమాట. సో 5 ఎగ్స్, 250 మైదా, 250 బటర్, 250 షుగర్, ఇంకా కొంచెం కోకో పౌడర్, ఒక 50 గ్రామ్స్ అనుకుంటా, నాకు నత్త వస్తుంది, 50 గ్రామ్స్ అనుకుంటా వేసింది. సో అలాగా తీసుకున్నారనమాట మెజర్మెంట్స్. అండ్ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మేమైతే ఇంట్లో ఏది ఉంటే అది వేస్తాము. అండ్ ఆరెంజ్ ఇవి కూడా వేస్తాం అనమాట, ఎందుకంటే ఆ ఆరెంజ్ పీల్, ఎండబెట్టిన పీల్వి ఇక్కడ అమ్ముతారనమాట ప్యాకెట్లోని. అదే మీరు బౌల్లో చూస్తున్నారు. అదేంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కేక్లోని. అదొక రకమైన ట్యాంగీ ఫ్లేవర్ అనమాట, కొంచెం పుల్లగా కొంచెం తీయగా, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇంకా ఏంటంటే ఈయన నట్మెగ్ పౌడర్ ఇంకా సినమన్ పౌడర్ కూడా వేస్తారు. ఆ ఫ్లేవర్ ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఇది ఆరెంజ్ పీల్వి ఇక్కడ మామూలుగా అమ్ముతారు. అండ్ కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, మన ఇష్టం ఏది కావాలంటే అది. టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, ఇంకా చెర్రీస్ వేసుకోవచ్చు. చెర్రీస్ కూడా తెద్దాం అనుకున్నారు ఆ రోజు, అంటే హడావిడిలోనే మర్చిపోయారు అనమాట, లేట్ అయిపోయిద్దేమో అన్నట్టుగాని. లేకపోతే చెర్రీస్ కూడా వేస్తారు యాక్చువల్గాని. ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. సేమ్ ఇదే మోడల్ క్రిస్మస్ కేక్ కూడా చేస్తారు. కానీ క్రిస్మస్ కేక్ ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ రమ్లో నానబెట్టి ఉంచుతారు అనమాట. మామూలుగా రమ్ ఉంటుంది కదా, రమ్లో బాగా సోక్ చేసి పెట్టి ఉంచుతారు ఒక కొన్ని రోజుల ముందే. యాక్చువల్గా సోక్ చేసి ఉండటం వలన డ్రై ఫ్రూట్స్లోకి రమ్ వెళ్ళిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది కేక్ అయితే. అది క్రిస్మస్ కేక్గా చేస్తారనమాట యాక్చువల్గా. అది టైం దగ్గర పడుతుంది కదా, ఈయన గుర్తు చెయ్యాలి ఈ పని అని చెప్పి. అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసుకుని బటర్ ఇంకా ఎగ్ బీట్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. అదే ఈ కన్సిస్టెన్సీ రావాలి, గడ్డలు లేకుండా. అండ్ స్లోగా డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ, చూడ్డానికి అలా అనిపిస్తుంది కానీ అది కలపడం ఎంత కష్టమో. ఎందుకంటే అది బటర్ అది వేసే కొద్దీ గట్టి పడిపోద్ది అనమాట డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా. అండ్ కలపడం చాలా కష్టం అవుద్ది, గట్టి బలం కావాలి అది కలపడానికి. యాక్చువల్గా ఇంట్లో కేక్ మేకర్ కూడా ఉంది, లైక్ అంటే ఇది మిక్స్ చేయడానికి. కానీ అది తీసి కడిగి మళ్ళీ పెట్టి తలకాయ నొప్పి, అందుకని అది ఎక్కువ తీయట్లేదు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా తక్కువ వాడాము అది. పాతింట్లో అయితే అస్తమాను వాడేవాళ్ళం. ఆఖరికి చపాతీ పిండి కలుపుకోవడానికి కూడా వాడేదాన్ని దాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఇది ఆ కన్సిస్టెన్సీ వచ్చింది. అందరం చేసాం అనమాట అది మిక్స్ చేయడానికి, ఎందుకంటే అంత ఇది కావాల్సి వచ్చింది చేతుల్లో పెట్టేసేసి. ఇంకేంటంటే మనం ఏ గిన్నెలో అయితే పెట్టుకోవాలో దానికి బటర్ కూడా రాసి పెట్టుకోవాలి. సో తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, అంటుకోకుండా. బటర్ రాసేసుకుని కొంచెం మైదా అలా జల్లుకోవాలి డ్రైగా. ఇంకేంటంటే అన్నీ అన్నతోనే చేపిస్తారా, నేను కూడా చేస్తా అని చెప్పి ఇది కూడా తయారైంది. ఇంకా అందుకని దీనికి కూడా కొన్ని పనులు ఏదో చెప్పారు చిన్న చిన్నవి. ఇంక వీడిని నేను ఏంటంటే లోపలికి తీసుకుని వెళ్ళిపోయి పడుకోబెట్టడానికి ట్రై చేశా. కాసేపు పడుకున్నాడు కానీ అస్సలు ఈవినింగ్ టైమ్స్ అసలు పడుకోవడమే మానేశాడు. ఒక 10 నిమిషాలు పడుకుంటాడు, మళ్ళీ లేచిపోతాడు. అలా ఉంటుంది అనమాట డిస్టర్బెన్స్ కానీ వాడికి. ఇంకా నిద్ర కూడా తక్కువైపోద్దేమో. అన్నప్రాసన కూడా చెయ్యాలి అని చెప్పి మా మమ్మీ ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళేమో డిసెంబర్లో ఇండియాకి వెళ్తున్నారు. ఎలానో ఏమో ఏం అర్థం కావట్లేదు, ఆలోచించాలి దాని గురించి మళ్ళీ మాట్లాడతా. బట్ ఇప్పుడైతే కేక్ సంగతి చూద్దాం. అది వేయటానికి నాకు అది రాక సరే ఇంకా నేను తీసుకున్నాను అనమాట. వేసి అయితే పెట్టేశాము. అండ్ ఎంతసేపు పెట్టామో తెలీదు, ఒక 50 మినిట్స్ అనుకుంటా. అండ్ ఇలాగా పోక్ చేస్తే ఏం అంటుకోకుండా రావాలి, అప్పుడు కేక్ అయినట్టు. ఇక సో 200 టెంపరేచర్లో పెట్టినట్టున్నారు ఈయన ఓవెన్, నాకు గుర్తులేదు. అదైతే అది కేక్ అయిపోయింది. ఇంకా వేడిగా ఉంటుంది కదా, అప్పుడైతే తినలేదు. కానీ ఎంత ఇల్లంతా కేక్ ఇదన్నమాట, ఎంత బాగుండిందో ఆ వాసన చూస్తూ ఉంటేనే అప్పుడే తినేయాలి అన్నట్టుగాని. సాటర్డే తిందాంలే, ఇప్పుడే అర్జెంటుగా తినేసి వేడి కానీ ఎందుకు నోరు కాల్చుకునేదని చెప్పి నేనైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేమన్నా అనమాట ఎన్ని. సో కేక్ అయిపోయింది, అంటుకోకుండా వచ్చింది, అన్ని సైడ్స్ ఈవెన్గా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకని నేను తీసి అయితే పెట్టేశారు పక్కన. ఆ రోజు అయితే తినలా, సాటర్డే కట్ చేసుకొని ప్రాపర్గా తిందాం అని అనుకున్నాం.
అండ్ సాటర్డే షాపింగ్ పని కూడా ఉంది ఆ రోజు. అసలు ఈ వీకెండ్ ఎంత పర్ఫెక్ట్గా అంటే అన్ని వంటలు చేసుకున్నాము, షాపింగ్కి వెళ్ళాము అండ్ టైం స్పెండ్ చేసాం. సూపర్ అనిపించింది నాకైతే. చాన్నాళ్ళ తర్వాత అన్నీ చేసుకోగలిగాం వీకెండ్ టైంలో. అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అదేదో మేళా అయినట్టు అయిందనమాట. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా, వంట చేసుకుని తిని వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది, ముందే వెళ్ళిపోదాము టిఫిన్ తినేసేసి అని అయితే అనుకున్నాము. సో తీరిగ్గా లేసాం అనమాట. 8:30కి 9 అవుతుంది అనగా లేసాం. మొహాలు ఇలా ఉబ్బిపోయి ఉన్నాయి లేసేపాటికి. పడుకుంది కూడా 9:30 ఆ టైంకే. చాలా తొందరగా పడుకున్నాము, లేట్గా లేసాము. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే అలా నిద్రపోయేసరికి. చాలా రోజుల తర్వాత త్రూ అవుట్ నైట్ వీడు పడుకున్నాడు ఆ రోజు ఎందుకునో మరి. నేను పడుకున్నాను. ఇంక వీడినైతే అప్పచెప్పి పొంగల్ ఆన్ చేశాను. ఇడ్లీ పిండి కూడా ఉంది, ఇడ్లీలు అండ్ పొంగల్ 2 అనమాట. మమ్మీ చేసిన అల్లం పచ్చడి ఉంది కదా, అది కొంచెం వాటర్లో అయితే మిక్స్ చేసి పెట్టేశాను. పెట్టి ఇక పల్లి పచ్చడి ఆల్రెడీ చేసి ఉంది, కొంచెం ఒకేసారి చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఈసారి ఇడ్లీ పిండి చేసినప్పుడు 10 సార్లు పచ్చడి అయిపోయింది అని చెప్పి అనుకోకుండా ఎక్కువ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. సో అది ఉంది, అల్లం పచ్చడి ఉంది, ఇంకా పొంగల్, ఇడ్లీ ఇన్ని ఉండేసరికి అసలు బ్రేక్ఫాస్ట్ పొట్ట పగిలేలా తిన్నాం అనమాట. చూడండి పాపం ఎలా ఇసుకిస్తున్నారో ఇద్దరు కలిసి వాడి మీద పడి. ఇంక వాడు ఏం అరవలేక కిటికీ ఎప్పుకు చూసుకుంటున్నాడు. వీళ్ళని నేనేం చేయలేను, ఇంకా నన్ను వదలట్లేదు వీళ్ళు అన్నట్టుగాని పాపం. వీళ్ళేమో నవ్వుకుంటున్నారు అనమాట అలా ఏడిపిస్తుంటే. మళ్ళీ మళ్ళీ ఎందుకురా అక్క అలా చేయకూడదు నిన్ను. సరే వద్దురా వదిలేసి. వద్దు 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 సరే దెబ్బలాడ చూడు. పెట్టునండి అమ్మో అసలు నువ్వు దగ్గర రావద్దు. అది ఆ రోజు తిన్న బ్రేక్ఫాస్ట్ ఎంత బెస్ట్ అనిపించిందంటే అబ్బా అసలు సూపర్ ఉండింది. పొంగల్ బాగుంది, ఇడ్లీ బాగున్నాయి అండ్ పచ్చళ్ళు బాగున్నాయి. ఫుల్గా తినేసేసి అయితే బయలుదేరాం. ఫస్ట్ అనుకున్నాము షీస్తాకి వెళ్దాము అని చెప్పి, కానీ ఇంటి దగ్గరే దొరికేస్తున్నాయి, ఇంటి దగ్గర సెంటర్లో దొరుకుతున్నాయి. ఇంతకీ దేనికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈయనకి థర్మల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ థర్మల్స్ లేయరింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ తీసుకున్న థర్మల్స్ ఏంటంటే పాడైపోయినాయి అనమాట, వాడి ఇంకా అసలు వేరే తీసుకుందాంలే అన్నట్టు. కానీ ఇంకైతే బయలుదేరాము. ఇంటి దగ్గరే దొరుకుతున్నాయి, ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు. మళ్ళీ వీడు కారులో అంతసేపు ఉంటాడో లేదో. 3:30కే చీకటి పడిపోతుంది ఇక్కడ. సో ఏంటంటే డార్క్ అయిపోయిందంటే కార్లో ఇంక వీడు ఉండట్లేదు అనమాట. మామూలుగానే ఉండడు, ఇంకా చీకటి పడిపోయిందంటే ఇంక అసలు చుక్కలు చూపిస్తున్నాడు ఏడ్చి. ఆ టెన్షన్కి ఎంత ఫాస్ట్ అని పోనిస్తారు ఈయన కారు. అందుకని ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇంటి దగ్గరే పని చేసుకుందాము అని అయితే అనుకున్నాం. అండ్ H&Mకి కూడా వెళ్ళాలి, పాపకు కొన్ని ఎమర్జెన్సీ అన్నాం ఇంపార్టెంట్ తీసుకోవాలన్నమాట. అందుకని ఇంకా అక్కడికైతే వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ ఈయనకి థర్మల్స్ ఇంటి దగ్గరే దొరికేస్తాయి అని చెప్పి కొన్ని జీన్స్ అవి తీసుకుందాం అని అనుకున్నాం. ఇంటి దగ్గరే అన్నీ దొరుకుతున్నాయని అసలు మాకు తెలీదు. ఇదేదో ముందే తెలుసుంటే మేము ప్రతిదానికి షీస్తాకి సోల్నాకి పోయే వాళ్ళమే కాదు అని అనిపించింది నాకైతే. అండ్ బయట ఎంత ఉందో తెలుసా, సింపుల్గా -6 ఏమో ఉండింది ఆ రోజు. సో జాకెట్ వేసేసా అనమాట. వింటర్ జాకెట్ ఇలా ఉంటుంది, స్ట్రోలర్లో పెట్టడానికి ఇలా ఫుల్ కవర్ చేసేసేసి పెట్టాం అనమాట. ఎందుకంటే అక్కడ ఓపెన్ సెంటర్ కదా, సో ఓపెన్గా ఉంటుంది మొత్తం అంతా, స్ట్రోలర్లో తిప్పాలి. ఇక్కడ నుంచి కార్లో వెళ్ళినా కూడా అక్కడ పార్క్ చేసుకొని సెంటర్ అంతా తిరిగేటప్పటికి స్ట్రోలర్లోనే బాగా చేయాలనిపిస్తుంది. అందుకని ఇంకా అలా పెట్టేసా అనమాట. వాడికి ఎంత చిరాకో అసలుకి ఆ జాకెట్లో పెట్టి కార్ సీట్లో కూర్చోవడం ఇదంతానే అస్సలు నచ్చదనమాట. ఇక్కడ నుంచి సెంట్రమ్కి అంటే ఇంటి దగ్గర నుంచి సెంట్రమ్కి జస్ట్ 2 minutes అంతే. ఆ 2 నిమిషాలు కూర్చోవడానికి కూడా గట్టిగా అరుస్తాడు. సగం దానికే టెన్షన్ వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళటమే మానేసాను నేనైతే. ఏం వెళ్తాంలే వీడు అరుపులు వినే కన్నా ఇంట్లో కూర్చోవడం మేలు అని అన్నట్టు. కొంచెం పెద్దోడైతే తెలుసుకుంటాడులే వాడే అని అయితే అనిపిస్తుంది.
ఇంకా హెచ్ఎన్ఎంకి వెళ్ళిన తర్వాత నా సంగతి తెలిసిందేగా మీకు, అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తున్నాను అనమాట. వీడేంటంటే ప్లే స్టేషన్ టీషర్ట్స్ కనిపించినాయి వాడికి, ఇంకా అందుకని 2 తీసి చూపిస్తున్నాడు నాకు, ఏది బాగుంది చూడు అని చెప్పి. నాకైతే బ్లాక్ నచ్చింది, సో బ్లాక్ తీసుకోమని చెప్పాను. అండ్ ఎండ్ సేల్వి ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారనమాట. నేను ఆ సెక్షన్ ఎక్కువ చూస్తాను, సో అందుకని అవి చూస్తున్నాను అనమాట, బుడ్డోడు ఏమన్నా మంచి పెట్టారా అని. అండ్ వింటర్ క్యాప్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు వరకు నార్మల్ క్యాపే వాడాను, నార్మల్ పుట్టినప్పుడు పెట్టినవే. ఇంకా వింటర్ క్యాప్ ఒకటి తీసుకోవాలి, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. అదేంటంటే ఇలా తాడు కట్టేసేది ఉంటుంది, అదైతే ఈజీ. సో ఇంకా షాపింగ్ పనులన్నీ అయితే పూర్తి చేసుకున్నాం. లాస్ట్కి వచ్చేటప్పటికి చుక్కలు చూపించాడు మాకు, ఇంకా అందుకే నేను ఇంకా ఎక్కువ వీడియో తీయలేదన్నమాట. యాక్చువల్గా వేరే షాప్కి వెళ్ళి అక్కడే ఈయనకు జీన్స్ ప్యాంట్స్, కొన్ని టీషర్ట్స్ అవి అయితే తీసుకున్నాము. అండ్ సండే ఇది, చర్చ్కి బయలుదేరుతున్నాము. హడావిడి అయిపోయింది. చర్చ్కి వెళ్తున్నాం అని అంటేనే అసలు ఎందుకు హడావిడి అయిద్దో అర్థం కాదు. 10:30కి చర్చ్ అంటే నేను 8కి లేచినా కూడా వెంటనే స్నానం చేసి అన్ని టైంకి చేసుకున్నా. 9:30 నుంచి 10:30కి టైం ఎలా అయిపోయింది అంటే ఒక్క సెకండ్లో టైం అయిపోయిందని అనిపిస్తుంది. అసలుకి అంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట 1 గంట సేపు. అదేంటో అర్థం కాదు, ప్రతిసారి అంతే. ఫాస్ట్గా అయితే బయలుదేరాము. ఆ రోజు బుడ్డోడు ఏడ్చాడు కదా, మామూలుగా ఏడవలేదు. బయలుదేరేటప్పుడు జాకెట్ వేసుకొని అంటాడే, అసలు అట్లీస్ట్ కార్ వరకు వెళ్ళడానికన్నా ఎంత చల్లగా ఉందో ఆ రోజైతే. ఆ హడావిడిలో వాడు అరిసిన అరుపులకి నేను జాకెట్ వేసుకోవడమే మర్చిపోయాను. స్వెటర్ మీద అలాగే వచ్చేసా. కిందకు వచ్చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది నేను జాకెట్ వేసుకోలేదని. అంత టెన్షన్ పెడతాడనమాట. ఇంకా అందుకని సరేలే ఏముందిలే చెల్లి తట్టుకుందాం అని అలానే వచ్చాను, కానీ నా చెవులు పట్టేసినాయి. ఇంకా ఆ రోజు ఏంటంటే మాకు ఫీకా అవ్వద్దు కదా ఎవ్రీ సండే, అలాగా ఇంకా అలా లైన్లో నుంచి ఫీకా తీసుకోవాలన్నమాట. ఫీకా అంటే ఇక్కడ ఏదన్నా స్నాక్స్ లాగా తినటం అని అంటారు అనమాట, దాన్ని ఫీకా చేసుకోవడం అని అంటారు. ఇట్లాగైతే తీసుకుంటాం అనమాట ఎవ్రీ వీకెండ్, అంటే ఎవ్రీ సండే ఇలా కూర్చుని తింటాం అండ్ కనిపించిన అందరితో మాట్లాడడం, ఒక మంచి కాన్వర్జేషన్ నడుస్తుంది అనమాట. బాగుంటుంది అసలు. యాక్చువల్గా సండే అంటేనే అదే అని అనిపిస్తుంది నాకైతే. చర్చ్కి వెళ్ళటం, ఇలా కూర్చోవడం, అందరిని పలకరించడం. ఆ రోజైతే కొత్త ఫాదర్ అనమాట, సో ఆయనతో కూడా మాట్లాడాము. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి తెలుసా, మేము రోమ్ వెళ్ళబోతున్నాం, దానికి టికెట్స్ కూడా బుక్ చేసేసాం అనమాట. అదే పిల్లలకి చెప్తే ఫుల్ హ్యాపీ అయిపోయారు, నిజమా అని చెప్పి. నెక్స్ట్ ఫిబ్రవరిలో వెళ్ళబోతున్నాం రోమ్కి. అది ఎందుకు వెళ్తున్నాం, ఏంటి కథ, అదంతా అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో అదండి ఈ వ్లాగ్కి. ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. When the bombs scream until our last breath, every heartbeat